హలో ఆల్, ఒక కొత్త కథతో మళ్ళీ వచ్చాను. ఈ కథ పేరు ఆశాస్ అండ్ డిజిటల్ ఆత్మ. ఫ్రెండ్స్, ఊహించండి, మీరు జీవిస్తున్న జీవితం ఒక కళ మాత్రమే అయితే, ఇది నిజమైన వరల్డ్ కాదు, డిజిటల్ వరల్డ్ అయితే. ఈ కథ 25 ఇయర్స్ ఏఐ సైంటిస్ట్ ఆర్యం గురించి. తను ఫ్యూచరిస్టిక్ సిటీ న్యూ బెనారస్లో ఉంటాడు. కానీ అతనికి ఎప్పుడు ఒకే ఒక కళ వస్తుంది. ఒక గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇది వరల్డ్లో ఎక్కడా కనిపించదు. ఒకరోజు ఆర్యన్ తన సిస్టంలో ఒక పాత ఫైల్ ఓపెన్ చేస్తాడు, ప్రాజెక్ట్ మోక్ష. ఫైల్ యాక్టివేట్ చేయగానే ఒక ప్రకాశవంతమైన బంగారు రౌండ్ ఆఫ్ వెలుగుతుంది అండ్ ఒక సౌండ్ వినిపిస్తుంది, టెంపుల్ వెతుకు, నిన్ను వెతుకు. ఆర్యన్ ఒక వింత అమ్మాయిని కలిశాడు, అనన్య. ఆమె ఒక ఏఐ, కానీ హ్యూమన్ ఫీలింగ్స్ కలిగి ఉంటుంది. న్యూ బెనారస్ ఒక అబద్ధం, ఆర్యన్ నిజం ఆ టెంపుల్లో ఉంది అని ఆ వాయిస్ చెప్తుంది. ఆర్యన్ అనన్య సహాయంతో వెతుక్కుంటూ తిరిగి కొన్ని రోజులకి ఆ సీక్రెట్ని డిస్కవర్ చేస్తాడు. ఆ టెంపుల్ నిజంగా గాలిలో తేలిపోతూ వెలుగుతుంది. కానీ ఆయన లోపలికి అడుగు పెడుతూనే అతని జీవితం మారిపోయింది. అదంతా చూశాక ఆర్యన్ కొంచెం షాక్లో ఉంటాడు. నేను నిజం కాదా అని తెలుసుకున్నాడు. నిజం ఏంటంటే అసలు ఆర్యన్ హ్యూమనే కాదు. అతని మదర్ తన కొడుకుకు జరిగిన ప్రమాదం తర్వాత అతన్ని ఏఐగా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆర్యన్ ముందు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, డిజిటల్ వరల్డ్లో అలాగే బతకడం, లేదా అతన్ని అరెస్ట్ చేసుకొని నిజమైన వరల్డ్ నుంచి విముక్తి తీసుకోవడం. ఆర్యన్ తనను తాను సాక్రిఫైస్ చేసుకోవాలనుకొని సాక్రిఫైస్ చేసేశాడు. అండ్ న్యూ బెనారస్ కొత్త నిజం రియాలిటీలోకి వచ్చింది. రియల్ వరల్డ్లో ఆర్యన్ మదర్ ఆకాశాన్ని చూస్తూ కన్నీళ్లు తెచ్చుకుంది. ఆకాశంలో ఒక హోలోగ్రాఫిక్ ఇమేజ్తో మెరిసిపోతుంది. ఆర్యన్ చిరునవ్వుతో, ఒక డిజిటల్ ఆత్మ కూడా కలలు కనగలదు అండ్ కలలు ఎన్నటికీ చావవు. సో ఇది నా కొత్త కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇఫ్ పాసిబుల్ షేర్ చేయండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద లవ్. థ్యాంక్ యూ ఆల్.